రాష్ట్రంలో దొడ్డు బియ్యం నిల్వల సమస్య పెరిగిపోతోంది. గోదాములు, రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం అధికంగా నిల్వ ఉండటంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలకు బియ్యాన్ని ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు అధికారులు. రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ ఊపందుకున్నప్పటికీ గతంలో సేకరించిన 1,00,000 టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు గోదాముల్లో, రేషన్ దుకాణాల్లో మిగిలిపోయాయి. ఈ దొడ్డు బియ్యం నిల్వలను ఏం చేయాలనే దానిపై సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు. దాదాపు 420 కోట్ల రూపాయల విలువైన ఈ బియ్యం నిల్వలను టెండర్ల ద్వారా అమ్మే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో గత 2 నెలలుగా దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లో, గోదాముల్లో మూలుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గోదాముల్లో 85,000 టన్నులు, 17,000 రేషన్ దుకాణాల్లో 15,000 టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. కిలో 42 రూపాయల చొప్పున సేకరించిన ఈ బియ్యం టెండర్ల ద్వారా అమ్మితే 400 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో దొడ్డు బియ్యం నిల్వలు ఎక్కడివి అక్కడే పేరుకుపోయాయి. గతంలో అక్రమంగా తరలించిన రేషన్ బియ్యం వేలం వేయకపోవడంతో ముక్కిపోయి తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్మిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆలస్యమైతే ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీలర్ల దగ్గరున్న దొడ్డు బియ్యం నిల్వలను వెంటనే గోదాములకు తరలించి టెండర్ల ద్వారా అమ్మితే ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు సమస్య తీరుతుందని సూచిస్తున్నారు. రాష్ట్రంలోని రేషన్ దుకాణాలు చాలా వరకు అద్దె గదుల్లో నడుస్తున్నాయి. వర్షాలు పడుతూ ఉండటంతో గదుల్లోకి నీరు చేరితే బియ్యం పాడయ్యే ప్రమాదం ఉంది. దొడ్డు బియ్యం ఖాళీ చేయకపోవడంతో రేషన్ దుకాణాల్లో స్థలం కొరత ఏర్పడింది. రానున్న జూన్ నెలలో 3 నెలల సన్న బియ్యం కోటా సరఫరా కానున్న నేపథ్యంలో నిల్వల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. దొడ్డు బియ్యం నిల్వలను త్వరగా తొలగించాలని, లేకపోతే ఎలుకలు, లక్క పురుగులతో బియ్యం పాడై నష్టం వాటిల్లుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.